హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ ఇట్ అప్ విత్ శృతి సిసిర్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఇది ఒక సింపుల్ స్నాక్ అన్నమాట. సో ఒక టీ గ్లాస్ ఆఫ్ పెసలు తీసుకున్నాను. ఇది 1 పర్సన్కి సరిపోద్ది. టిఫిన్గా అయినా తినచ్చు, ఆరెల్ స్నాక్గా అయినా తినచ్చు. సో దీన్ని మనం పోసేసుకుని ఒక 2 or 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడు వాష్ చేసేసుకుని వస్తాను. సో వాష్ చేసేసి వచ్చేసాక దీన్ని నేను టీ గ్లాస్ ఆఫ్ పెసలు తీసుకున్నాను కదండి. సో ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని 8 to 12 అవర్స్ నానబెట్టుకోవాలి. సో మీరు నైట్ కావాలంటే మార్నింగ్ నానబెట్టుకోండి, మార్నింగ్ కావాలంటే నైటే నానబెట్టుకుని పడుకోండి. 8 to 12 అవర్స్ నానబెట్టుకుని నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న పెసలు ఇప్పుడు ఎలా తాలింపు వేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కేంత వరకు ఉంచుకుని ఇప్పుడు పచ్చెనగపప్పు, కొంచెం జీలకర్ర అవి వేగేంత వరకు ఉంచుకుని అవి వేగాక మనం కడిగి నానబెట్టుకున్న పెసలు వేసుకొని దాంట్లో తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 minutes పాటు ఆపకుండా కలుపుకోవాలి. ఎందుకు అంటే పెసలు కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతాయి, అలాగే ఉప్పు కారం పెసలకి బాగా పడతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇంకా దించేసుకోవడమే. జస్ట్ 2 minutes తర్వాత సర్వింగ్ బౌల్లో కానీ ప్లేట్లో కానీ మీకు నచ్చిన దాంట్లో తీసేసుకుని మీ టేస్ట్కి సరిపడే అన్ని ఆనియన్స్ వేసుకోవాలి. సో నేను కొంచెం ఎక్కువ ఇష్టపడతా కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఆనియన్స్ మీకు తగినన్ని ఆనియన్స్ వేసుకుని లెమన్ స్క్వీజ్ చేసేసుకోవడమే. అది కూడా మీ టేస్ట్కి తగినంత వేసేసుకోండి. సో ఇది మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుక్ ఇట్ అప్ విత్ శృతి సిసిర్.